మనమంతా చూస్తూ ఉంటాం. ఎన్ఆర్ఐలు అంటే బంగారు పిచ్చుకలని. అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. అంటే విదేశాల్లో ఉన్న మన వాళ్ళని చూసేటప్పటికి భారతదేశంలో ఉన్న ప్రతి వాళ్ళకి అలుసే. ఎలాగలుసు అంటారా? ఈవెన్ ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి బ్యాంకులు కూడా నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి వాళ్ళకి హౌస్ రెంట్కి దీనికి లోన్ ఇవ్వాల్సి వచ్చినా సరే 0.5% నుంచి 1%, కొన్ని బ్యాంకులు అయితే 2% వరకు కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తూ ఉంటారు. దేనికి? అంటే వాళ్ళు నాన్ రెసిడెంట్ అయినంత మాత్రాన 2%. మీరు హౌస్ లోన్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేది ఎంత శాతం ఇస్తారు? 70% ఇస్తారు, మా అంటే 80%. మీరు ఇచ్చే లోను మార్కెట్ వాల్యూకి ఎవరు రికార్డ్ వాల్యూకి ఇస్తారు. అంటే దానికి దీనికి మధ్య 30% పైన వ్యత్యాసం ఉంటుంది కదా. మరి ఆ వ్యత్యాసం ఇవన్నీ చూస్తే మీరు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం యూ కెన్ సెల్ ఇట్ అండ్ రికవర్ యువర్ అమౌంట్ ఫుల్లీ. మరి పాపం నాన్ రెసిడెంట్ ఇండియన్కి ఎందుకు మీరు అలా బాధిస్తారు? మిమ్మల్ని నేను లాభం లేని ప్రభుత్వాన్ని అలౌ చేసిన ప్రభుత్వాన్ని అనాలి. ఓకే, ఇది ఒక పాయింట్. ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారనుకోండి, స్థలాలు కొనాలన్నా ఇల్లు కొనాలన్నా ఏమన్నా సరే వాళ్ళు మాత్రం తక్కువ తినరా. ఎన్ఆర్ఐ అనేటప్పుడు చాలా మాట, అరే బంగారు పిచ్చుకు దొరికిందిరా బాబు నాకు ఎన్ఆర్ఐ అని చెప్పి 10,000 ఉన్న స్థలాన్ని అదే స్క్వేర్ యార్డ్ ఉన్న దాన్ని 20,000 చేసేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి భరోసా, వీడి పెద్దగా లోకల్ స్టాండింగ్లో ఏది ఎంతెంత రేట్ అనే సంగతికో తెలియదు కాబట్టి వీడిని ఎలాగైనా వేసేయచ్చు బుట్టలో. సార్ మీకోసం నేను 1,000 రూపాయలు తగ్గించేస్తున్నాను సార్, మేము చూస్తే నాకు అదే రకంగా అనిపిస్తుంది మాట, యు ఆర్ ప్రౌడ్ ఫర్ మీ అని రకరకాల ఆ సేల్స్మెన్ కథలు చెప్తూ ఉంటారు. లేదు సార్ ఇంకొక 500 రూపాయలు తగ్గించండి అంటే, సార్ ఏం మిగలు సార్ అని ఏడుస్తాడు. సరే ఏదో కష్టం మీద తన సొమ్మంతా వీటిని రాసిచ్చేసినట్టుగా 500 తగ్గించేసి అమ్మేస్తాడు. 10,000కి అమ్మితేనే వాడికి అమ్మా లాభం ఉంటుంది, మరి ఇంతకు అమ్మితే ఎంత లాభం ఉంటుంది? ఇలాగా ఎవడికి తోచినట్టుగా వాడు దోచేస్తూనే ఉంటాడు. ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, ఆడు అంతే, ఎవడో తక్కువేం కాదు. చుట్టాల్లో ఉన్నానుకోండి, ప్రతివాడు అన్న ఒక 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఇవ్వని తాత వస్తాను, పిల్లల చదువులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇలా ఎవడ మటుకు వాడు అంటే దొబ్బేయాలి అనే బేవర్స్కి వాడు డబ్బు సంపాదించేస్తున్నాడు, మనం దొబ్బేయాలి వాడి దగ్గర. ఇదే ఆశ, ఇదే మాట. ఇలాగా పాపం నాన్ రెసిడెంట్ ఇండియన్స్ వాళ్ళు ఎలా బతుకుతున్నారు, ఎంత కష్టపడి బతుకుతున్నారు, అక్కడ ఎన్ని కోల్పోతున్నారు. ఆడికి కనీసం పని మనిషి ఉండదండి. మీకు హ్యాపీగా మీరు సంపాదించిన బేవర్స్ మీకు పనమ్మే ఉంటుంది, మీ భార్య కష్టపడదు. అసలు మీకు ఎన్ని ఫెసిలిటీస్ ఇండియాలో ఉంటే ఒకసారి ఆలోచించారా? ఎంత దర్జాగా మీరు బతికేస్తున్నారు. మీరు నిజంగా అర్హులేనా? అలాగ పాపం ఎంతో కష్టపడి కింద పడి మీద పడి ప్రతి రూపాయి ఖర్చు సేవ్ చేసి వచ్చి ఎటొచ్చింటే పాపం వాళ్ళు పెద్ద ఫోర్స్ కొడుతూ ఉంటారు. ఏమన్నా లేకపోయినా ఫోర్స్ కొట్టేటప్పటికి అదంతా నిజం అనుకుంటారు మనలాంటి వాళ్ళం. వాడిని ఎలా పీల్చి పిప్పి చేసి ఎలా అనుకుంటాం. ఇదంతా ఒక ఎత్తయిందా? ఈ నెక్స్ట్ వాళ్ళు ఏదైనా ఇల్లు స్థలం కానీ అమ్ముకోవాలనుకోండి, ఆడి పాటలు ఉంటాయండి, కుక్క పాటలు. ఏదండి? కుక్క పాటలు. సపోజ్ ఒక 3,00,000 రూపాయలు ఖరీదు చేసే స్థలం అమ్మాలనుకోండి, 3 కోట్ల రూపాయల స్థలం అమ్మాలనుకోండి, ఇల్లు కానీ, ఆ 3 కోట్ల రూపాయలు నాన్ రెసిడెంట్ ఇండియన్ వైట్ కావాలంటాడు. మన వాళ్ళ సంగతి తెలుసు కదా, అంతా బ్లాకే. ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో వచ్చి కొందామన్నా సరే ఈ స్థలాలు కానీ ఇల్లు కానీ వాడు బ్లాక్ డబ్బు వేరేగా ఇవ్వాల్సింది క్యాష్. నా అనుభవంలో చెప్తున్నా. మరి అంత డబ్బు పెట్టి ఎవడు కొండు. 3 కోట్లు ఉన్న ఆ స్థలాన్ని అఫీషియల్గా కొనాలంటే 1,00,00,000 కన్నా పలకదండి పాపం ఎన్ఆర్ఐస్కి. దానికి కూడా ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు. వాడికి ఏంటంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఎందుకంటే మేము అక్కడ సెటిల్ అయిపోతాము, పిల్లలు అక్కడే ఉన్నారు, ఇంకా ఇండియాకి వచ్చే ఆలోచనలు వాళ్ళు లేరు, అక్కడ వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు కదా, ఇక్కడ ఈ వాతావరణానికి, ఈ మనుషులకి, ఈ రాజకీయాలకి
వాళ్ళు ఈ మాయలు మంత్రాలు వాళ్ళకి పాపం తెలివి అమాయకంగా ఉంటారు అని చెప్పి వాళ్ళు అక్కడే ఉండడానికి స్థిరపడి ఇక్కడ డబ్బులు ఏదో ఉపయోగపడతాయి కదా అనుకుంటే ఇలాగే దోపిడీ చేసేస్తారు. పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఏం చేస్తున్నారో వీళ్ళకి అవసరం లేదు. వాడేదో 4 రాళ్ళు సంపాదించాలి, వాడు దోచేయాలి, ఆయన దోచేయాలి, మనం ఎక్కొట్టేయాలి. ఇదే ఆలోచన గవర్నమెంట్ కానీ, బ్యాంకులు కానీ, స్థలాలు అమ్మేవాళ్ళు కానీ, ఎవడైనా సరే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే అలాంటి చులకన భావం. కానీ ప్రభుత్వానికి మాత్రం వాళ్ళు పంపించే రెమిటెన్సెస్లు కావాలి. వాళ్ళకి పంపించే రెమిటెన్సెస్ ద్వారా ఈరోజు ప్రభుత్వాలు బతుకుతున్నాయి. ఫారెక్స్ ద్వారా మన దేశానికి పెద్ద ఎక్స్పోర్ట్ సీన్ లేవండి, పెద్ద సీన్ లేదు. $700 బిలియన్ మనకి ఫారెక్స్ రిజర్వ్ ఉందంటే అది మెయిన్గా ఈ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పంపించే ఈ యొక్క రెసిప్ట్సే, అంటే వాళ్ళ జీతాలను రెమిటెన్సెస్, ఆ రెమిటెన్స్ పంపించడం ద్వారానే మనకి ఫారెక్స్ నిల్వలు వస్తున్నాయి. అయినా ఏ ప్రభుత్వం కూడా బ్యాంకులు మీరు ఎందుకు ఇంత ఎక్స్ట్రా వసూలు చేస్తున్న వసూలు అని అడగదు. ప్రభుత్వానికి తెలుసు కదా మన దేశంలో రియల్ ఎస్టేట్ ఎక్కడ కొన్నా సరే బ్లాక్ అండ్ వైట్ నడుస్తుందని, దానికి తగినటువంటి చర్యలు తీసుకోదు. ఇదేంటారు సరా పాపం ఒక పక్కన వాళ్ళు ఇచ్చేది తింటూ కూడా ప్రభుత్వాలు వాళ్ళకి ఏ మాత్రం సాయం చేయదండి. ఇది దౌర్భాగ్యకరమైన జీవితాలు. కనీసం ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు మేల్కొనాలని కోరుకుంటూ మరి నేను ఒకటి అడుగుతున్నాను ఎన్ఆర్ఐస్కి, ఈ తరుణంలో 3 నెలల పాటు మీరు రెమిటెన్స్ పంపించడం మానేయండి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ సెటిల్ అవుతాయి, నాది గ్యారంటీ. సియూమి అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మాట్లాడండి. బాయ్.